నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గంజాయి డ్రగ్స్ కట్టడిపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం. నేరాలపై ఫోకస్ పెట్టాలని పోలీసులకు ఆదేశం. పులివెందులలో కొనసాగుతున్న జగన్ పర్యటన. క్యాంపు కార్యాలయంలో ప్రజల వినతుల స్వీకరణ. మియాపూర్లో ప్రభుత్వ స్థలం వివాదం. ప్రజలను రెచ్చగొట్టే వారిపై చర్యలు ఉంటాయని పోలీసుల వార్నింగ్. ఏపీలో ప్రబలుతున్న డయేరియా. ఎన్టీఆర్, కాకినాడ జిల్లాల్లో పెరిగిన బాధితులు. టీ20 ప్రపంచ కప్లో సంచలనం. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిన ఆస్ట్రేలియా. కల్కి సినిమా టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి. వారం రోజుల పాటు 5 షోలకు ఉత్తర్వులు. గంజాయి డ్రగ్స్ కట్టడిపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గంజాయి డ్రగ్స్ మత్తులో జరుగుతున్న నేరాలపై ఫోకస్ పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. చీరాల మహిళ హత్య గంజాయి మత్తులో నేరం జరగడంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మహిళ హత్య కేసును స్వయంగా పర్యవేక్షించిన సీఎం చంద్రబాబు నిందితుల అరెస్టు జరిగేంత వరకు కేసు పురోగతిపై నిత్యం ఆరా తీస్తూనే ఉన్నారు. చీరాల మహిళ హత్య కేసులో నిందితులను 48 గంటల్లో అరెస్టు చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఘటనా ప్రాంతానికి వెళ్లారు హోంమంత్రి అనిత. నేరం చేస్తే శిక్ష తప్పదనే భయం ఉండాలన్న చంద్రబాబు త్వరలో పోలీసు యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయనున్నారని తెలుస్తోంది. పోలీసు ఉన్నతాధికారులు మొదలుకొని జిల్లా ఎస్పీల వరకు బదిలీలు చేపట్టనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కొందరు ఐపీఎస్లను జీఏడీకి లేదా పోలీస్ హెడ్ క్వార్టర్స్కు త్వరలో బదిలీ చేసే అవకాశం ఉంది. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉదయం జగన్ పులివెందులలోని క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు వినతులను వైఎస్ జగన్ స్వీకరించారు. తెల్లవారుజాము నుంచే క్యాంపు కార్యాలయం వద్దకు వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలు, వినతులను జగన్ స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డయేరియా విజృంభిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలంలో డయేరియా బారిన పడి 4, నంద్యాల జిల్లాలో 1, కాకినాడ జిల్లాలో మరొకరు మృత్యువాత పడ్డారు. 3 జిల్లాల్లోనూ 85 మందికి పైగా బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటకు చెందిన కొందరు డయేరియా బాధితుల ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితులు వాంతులు, విరేచనాలతో జగ్గైపేట, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. జగ్గైపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 19 మంది డయేరియా బాధితులకు వైద్య సిబ్బంది చికిత్సలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం పోతులపాడు శివారు చాబోలులో శుక్రవారం 30 మంది వాంతులు, విరోచనాలతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వారిలో కొంతమంది నందికొట్కూరు, కర్నూలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. శనివారం మరో 4 వాంతులు, విరేచనాలతో నీరసించిపోయారు. వారిలో నడిపి నాగన్న అనే వ్యక్తిని నందికొట్కూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించగా కొద్దిసేపటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని జొన్నలదొడ్డి ప్రాంతాల్లో డయేరియా వ్యాపించింది. గ్రామంలో ఈ నెల 19న డయేరియా కేసు గుర్తించారు. అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోకపోవడంతో బాధితుల సంఖ్య 36కు పెరిగింది. 6గురిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొమ్మజు సత్యవేణి అనే మహిళ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. కాకినాడ ఆర్డీఓ ఇట్ల కిషోర్, డిఎంహెచ్ఓ జె నరసింహనాయక్, డిపిఓ సౌజన్య శనివారం వేట్లపాలెంలో పర్యటించారు. జొన్నలదొడ్డి, వేట్లపాలెం పిహెచ్సిలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్. థ్యాంక్ యూ మురళి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో అయితే కనుక డయేరియా కేసులు అయితే రోజు రోజుకు పెరుగుతున్నాయి. డయేరియా విజృంభిస్తున్న నేపథ్యంలో అనేక మంది అయితే రోగులు అయితే కనుక వైద్యం కోసం చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అంటే గత వారం రోజులుగా అయితే కాకినాడ జిల్లాలో అయితే కనుక ఒక అటు తొండింగ మండలంలో, కొమ్మానపల్లిలో, అలాగే బెండపూడిలో ఈ గ్రామాల్లో అయితే కనుక అక్కడ సుమారు 50 మంది డయేరియా బారిన పడి ఇబ్బంది పడ్డారు. వారిలో అయితే దాదాపు 30 మంది అయితే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా ఒక మహిళ అయితే మృతి చెందిన పరిస్థితి ఉంది. అదేవిధంగా తాజాగా చూస్తే కనుక సామర్లకోట మండలం వేట్లపాలెం జొన్నల దొడ్లు అయితే కనుక గత 3 రోజులుగా ఈ డయేరియా కేసులు కూడా బయటపడ్డాయి. అక్కడ కూడా సుమారు 31 మంది డయేరియాతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి అక్కడి నుంచి వైద్య అధికారులు అయితే ఇప్పటికే చెప్తున్నారు. దీనికి సంబంధించి అంటే అక్కడ స్థానికంగా ఉన్న ఇబ్బందులు రీత్యా అలాగే అక్కడ వాటర్ ట్యాంక్ లో కూడా అక్కడ కలుషితం కావడం, అలాగే గ్రామాల్లో కూడా కలుషితంగా పరిస్థితులు ఉండడంతో ఈ డయేరియా కేసులు వస్తాయని చెప్పి అధికారులు అయితే చెప్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కనుక ఒక ప్రత్యేక వార్డును అయితే ఏర్పాటు చేశారు. ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన మెరుగైన వైద్యం అందించేందుకు అయితే జిల్లా అధికారులు యంత్రాంగం అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ కాకినాడ జిల్లాలో అయితే కనుక అటు తునిలో కావచ్చు, ఇటు ప్రతిపాడు పెద్దాపురం మండలం కావచ్చు, ఈ 2 ఏరియాల్లో కూడా డయేరియా కేసులు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే కలెక్టర్ గాని స్థానిక వైద్య అధికారులు కూడా ఆయా ప్రాంతాల్లో అయితే పర్యటించి క్షేత్రస్థాయిలో అసలు ఎందుకు ఇలా జరుగుతుందని దాని మీద అయితే కనుక ఇంటింటికి కూడా సర్వే చేసి పరిస్థితులు అయితే అదుపులోకి తెచ్చేందుకు అయితే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే ఈ జిల్లా వ్యాప్తంగా చూస్తే 3 ఈ డయేరియా బారిన
పడి మృతి చెందిన పరిస్థితి ఉంది. అంటే దీన్ని వెంటనే అదుపులోకి తీసుకురావాలని చెప్పేసి అధికారులు అయితే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఉన్న అధికారులు నిర్లక్ష్యం కారణంగానే ఈ డయేరియా పెరుగుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. రైట్. ప్రభుత్వం పార్టీ బాధ్యతలు రెండూ సీఎం రేవంత్కు రెండు పడవల ప్రయాణంగా విషమ పరీక్షగా మారుతున్నాయి. ప్రభుత్వంగా అభివృద్ధి కార్యక్రమాలు లేదనకుండా అడపదడప చేపడుతూనే మరోవైపు పార్టీ బలోపేతం చేయకపోతే మొదటికే మోసమని భావిస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి సంబంధం లేని పారాషూట్ లీడర్లకి టికెట్లు కట్టబెట్టడంతో తాత్కాలిక ప్రయోజనాలు పొందినప్పటికీ దీర్ఘకాలికంగా పార్టీని నమ్ముకున్న శ్రేణులకు నిరాశ మిగిలింది. అయితే పార్టీ పటిష్టం కోసం ప్రక్షాళన తప్పదా? అందుకు అధిష్టానం మొదలుపెట్టిన పనులేంటి? వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తూనే మరోవైపు పార్టీ బలోపేతం కోసం చేయాల్సిన పనుల మీద ఢిల్లీ పెద్దలు దృష్టి సారిస్తున్నారు. కాంగ్రెస్ గ్రామ స్థాయి నుండి పీసీసీ వరకు పార్టీలో మార్పులు చేర్పులు చేస్తూనే యువతని పార్టీలోకి ఆహ్వానించాలని యోచిస్తుంది. అయితే ఈ ప్రక్రియ నిజ నిర్ధారణ కమిటీ అధిష్టానానికి నివేదిక అందించిన అనంతరం ప్రక్షాళన ఉండనుందని గాంధీభవన్ వర్గాలు తెలుపుతున్నాయి. రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ ఇచ్చినామని ప్రజలకు విన్నవించడంలో విఫలమై అధికారానికి దూరమైంది కాంగ్రెస్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అక్రమాలు, అవినీతి, కుటుంబ పాలనని జనాల్లోకి తీసుకువెళ్లి కాంగ్రెస్ అధికారం తీసుకురావడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ప్రజా సంఘవాదుల ప్రయత్నాలు కూడా ముందుగా ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తరువాత 10 ఏళ్లలో కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు ఇలా ముఖ్యమైన నేతలు అంతా చేయి విడిచి అప్పట్లో అధికారంలో ఉన్న కారు ఎక్కారు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు చాలా చోట్ల నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ సీనియర్ నాయకులు లేక కాంగ్రెస్ చాలా ఆటుపోట్లు ఎదుర్కొంది. అయితే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన మీద జనాలు విసిగెంతడం కాంగ్రెస్ కి కలిసి వచ్చింది. అందుకే కాంగ్రెస్ గెలిచిన మెజార్టీ సీట్లలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాయకులే ఎక్కువగా ఉన్నారు. పార్టీ బలోపేతంలో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ మీద ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ సమావేశాల కంటే ముందే కాంగ్రెస్ పాత నేతల రాకతో పార్టీని పటిష్టం చేసుకోవాలని చూస్తున్నారు. కానీ క్యాడర్ మధ్య చిచ్చు పెట్టే అవకాశం కూడా లేకపోలేదు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో యువతను తమ వైపు తిప్పుకోవాలని ప్రభుత్వం చూస్తుంది. మొదటి నుంచి యువతే టార్గెట్ గా పనిచేస్తున్న బీజేపీకి ఈ వ్యూహంతో గండి కొట్టాలని భావిస్తున్నారు హస్తం నేతలు. మరోపక్క సీనియర్ నాయకులను ఎన్నికల ముందు పార్టీ వీడే వేరే పార్టీలో జాయిన్ అయిన వారిని మళ్లీ పార్టీలకు ఆహ్వానిస్తుంది. వారి జాయినింగ్స్ తో పార్టీ కొంత బలోపేతం అవుతుందని భావిస్తుంది. మరోవైపు పార్లమెంటు ఫలితాలపై అధిష్టానం సీరియస్ గా ఉంది. ఆ కోపాన్ని చల్లార్చేందుకు పార్టీ సభ్యత్వాలు పెంచేందుకు నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. సీఎం కమ్ పీసీసీగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ నెలతో పీసీసీ నియామకం తరువాత డీసీసీ, నియోజకవర్గ, మండల, గ్రామాల వారీగా అధ్యక్షుల మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పూర్ పెర్ఫార్మెన్స్ కనబర్చిన నేతల లిస్టు నిజ నిర్ధారణ కమిటీ అధిష్టానానికి పంపి ప్రక్షాళన పనులను వదిలిపెట్టి పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ అడుగులు ముందుకు వేయడం మంచి పరిణామమే. అయినా పాత కొత్త లీడర్స్, కేడర్ కలయిక ఎలా సమన్వయం చేసుకుంటారో కానీ పార్టీ బలోపేతం మాత్రం పాత కొత్త మేలు కలయిక మేలు చేస్తుందని రాష్ట్ర పార్టీ పెద్దలు భావిస్తున్నారు. సిటీలో చాలామంది వాహనదారులు యూటర్న్ కాస్త దూరంలో ఉంటే అక్కడి వరకు ఏం వెళ్తాంలే అనుకొని రాంగ్ రూట్లో వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పలుమార్లు ప్రమాదాలకు గురయ్యారు. ఇలా రాంగ్ రూట్లో వెళ్లడం వల్ల వారికే కాదు ఎదుటివారికి కూడా డేంజరే. ట్రాఫిక్ నిబంధనలో భాగంగా రాంగ్ రూట్లో వెళ్లే వారికి భారీగా ఫైన్స్ వేస్తూనే తాజాగా కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. ఫైన్స్ ఏ మేర ఉంటాయి? శిక్షాకాలం ఎంత? వాచ్ ది స్టోరీ. రాంగ్ రూట్ లో
వెళ్లే వారి వల్ల యాక్సిడెంట్లు పెరిగిపోతున్నాయని గుర్తించిన పోలీసులు వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. సైబరాబాద్ ఏరియాలో రాంగ్ రూట్ లో వెళ్తూ పట్టుబడ్డ వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి జైలుకి పంపుతున్నారు. ఇందులో భాగంగా మొదటిసారి రాంగ్ రూట్ లో ప్రయాణించే వాహనదారులపై 336 సెక్షన్ కింద కేసులు పెడుతున్నారు. రాంగ్ రూట్ లో వచ్చి పట్టుబడితే వారిపై సంబంధిత లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి చార్జ్ షీట్ దాఖలు చేస్తారు. నిన్న సైబరాబాద్ కమిషనరేట్ లో ఒక్కరోజే 93 మందిని గుర్తించి కేసులు నమోదు చేశారు పోలీసులు. గచ్చిబౌలి పిఎస్ పరిధిలో అత్యధికంగా 32 మంది రాంగ్ రూట్ లో ప్రయాణిస్తూ పట్టుబడ్డారు. రాంగ్ రూట్ లో ప్రయాణించడం వల్ల వారికే కాదు ఎదురుగా వస్తున్న వారికి కూడా ప్రమాదం అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఎంత భారీగా ఫైన్స్ వేసినా ఉల్లంఘనలు తగ్గడం లేదని చెప్తున్నారు. అందుకే రాంగ్ రూట్ డ్రైవింగ్ కి పాల్పడే వారిపై సెక్షన్ 336 కింద కేసులు నమోదు చేస్తామని చెప్తున్నారు. ఈ కేసులో 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కొన్నిసార్లు జైలు శిక్షతో పాటు జరిమానాలు కూడా కట్టాల్సి ఉంటుందని చెప్తున్నారు. గత నెల రోజుల నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చామని చెప్పారు. గత నెలలో సైబరాబాద్ పరిధిలో మొత్తం 250 వాహనాలపై కేసులు పెట్టగా నిన్న ఒక్కరోజే 93 మందిపై కేసులు నమోదు చేశారు. యూటర్న్లు ఎక్కువ దూరం ఉన్న రోడ్లపై ఎక్కువగా రాంగ్ రూట్ లో ప్రయాణిస్తున్నారు వాహనదారులు. అంత దూరం వెళ్లి యూటర్న్ తీసుకునే బదులు కొద్ది దూరం రాంగ్ రూట్ లో వెళ్తే అయిపోతుందని అనుకుంటున్నారు. దీంతో ఆపోజిట్ లో వచ్చే వెహికల్స్ స్పీడ్ గా వస్తుండటంతో యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సైబరాబాద్ పరిధిలో ఎక్కువగా రాంగ్ రూట్ లో వెళ్లే 124 ప్రాంతాలను గుర్తించారు పోలీసులు. ఆయా ప్లేసుల్లో సీసీ కెమెరాలు ఫిక్స్ చేశారు. రాంగ్ రూట్ లో వెళ్లే వారిని సీసీ కెమెరాల్లో గుర్తించి మరి వారిపై కేసులు పెడతామని చెప్తున్నారు. రాంగ్ రూట్ లో వెళ్లే వెహికల్స్ ను సీట్ స్టేషన్ కి తరలిస్తామని చెప్తున్నారు. వాహనదారులు తిరిగి కోర్టు ద్వారా తమ వాహనాలను తీసుకోవాలని చెప్తున్నారు. ఫైన్స్ వేసినా తీరు మారని వాహనదారులు ఇక జాగ్రత్త. రాంగ్ రూట్ లో వెళ్లే వారిని సీసీ కెమెరాల్లో గుర్తించి మరీ కేసులు నమోదు చేస్తున్నారట. ఇకనైనా తీరు మార్చుకొని మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలని రక్షించండి. సత్తుపల్లి గ్రామీణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశంను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. పేకాట కేంద్రాలను ప్రోత్సహిస్తూ జూద గృహాలకు అండగా ఉంటూ ఆర్థికంగా లాభం పొందుతున్నాడని నిర్ధారణ కావడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సత్తుపల్లి గ్రామీణ సర్కిల్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు సత్తుపల్లి గ్రామీణ ప్రాంతాల్లో పేకాట కేంద్రాలు నిర్వహిస్తున్నారని పోలీసులకు అనేక కంప్లైంట్లు అందాయి. దీంతో పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాలతో దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకుని విచారించారు. సత్తుపల్లి గ్రామీణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశం తమకు దాడుల గురించి ముందస్తుగానే సమాచారం అందిస్తున్నారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లు గడిచినా విభజన హామీలు నేటికి అమలుకు నోచుకోలేకపోయాయి. పాలకుల నిర్లక్ష్యం కారణంగా విభజన చట్టంలోని హామీల అమలు, నిర్మాణ పనులు తీవ్ర జాప్యానికి దారితీస్తున్నాయి. కర్నూలులో 120 కోట్ల రూపాయలతో చేపట్టిన స్టేట్ క్యాన్సర్ ఆసుపత్రిలో కేవలం ఓపీ సేవలు మినహా పూర్తి స్థాయిలో అవసరమైన యంత్ర పరికరాలు అందుబాటులో లేవు. దీనిపై స్వతంత్ర న్యూస్ ప్రత్యేక కథనం. ఉమ్మడి ఏపీ విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయింది. అయినా విభజన హామీలు నేటికి అమలుకు నోచుకోలేకపోయాయి. పాలకుల నిర్లక్ష్యం కారణంగా విభజన చట్టంలోని హామీల అమలు, నిర్మాణాల పనులు తీవ్ర జాప్యానికి దారితీస్తున్నాయి. విభజన సమయంలో ఏపీకి కేంద్ర ప్రభుత్వ విభాగాలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు ఎయిమ్స్, క్యాన్సర్ ఆసుపత్రులను మంజూరు చేశారు. కొన్నింటిని కేంద్రం, మరికొన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో చేపట్టాలి. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు అప్పట్లో 120 కోట్ల రూపాయల వ్యయంతో స్టేట్ క్యాన్సర్ సెంటర్ను మంజూరు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో 9 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించాలని విభజన చట్టంలో చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులతో చేపట్టారు. 2019 జనవరి 8న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా క్యాన్సర్ సెంటర్ భవనాన్ని నిర్మాణాన్ని ప్రారంభించారు. హైదరాబాద్కు చెందిన ఓ కన్స్ట్రక్షన్ కంపెనీకి పనులను కట్టబెట్టారు. ఈ నేపథ్యంలోనే వారు క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణాలను 2గా విడగొట్టారు. సివిల్ పనులకు 36 కోట్ల రూపాయలు, యంత్ర సామాగ్రి, ఇతర పరికరాల కోసం 54 కోట్ల రూపాయలు అప్పట్లో వెచ్చించారు. ఒప్పందం ప్రకారం క్యాన్సర్ ఆసుపత్రి భవన నిర్మాణాలను 15 నెలల్లో పూర్తి చేసి అప్పగించాలి. ఈ నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను ఏపీ ఎంఎస్ఐడిసి ఆంధ్రప్రదేశ్ వైద్య మౌలిక సదుపాయాల సంస్థల అధికారులకు అప్పగించారు. కర్ణుడు చావుకు 100 కారణాలన్నట్లు క్యాన్సర్ ఆసుపత్రి భవన నిర్మాణ పనులు వివిధ కారణాలతో గత ఎన్నికల ముందు ముగిశాయి. 2019లో ప్రారంభించిన పనులకు అడుగడుగున ఆటంకాలు ఎదురయ్యాయి. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, కరోనా పరిస్థితుల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం, రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న పనులు 25% లోపు జరిగి ఉంటే ఆ పనులను కొత్త వైసీపీ ప్రభుత్వం నిలిపివేయడం జరిగింది. ఆ తరువాత క్యాన్సర్ ఆసుపత్రి వాస్తవ పరిస్థితిని వివరించి మళ్లీ పనులు ప్రారంభించారు. 2024 ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు రోజుల్లో ఆసుపత్రి భవన నిర్మాణాలను పూర్తి చేయించి గత ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన చేతుల మీదుగా ఆసుపత్రిని ప్రారంభించారు. ఇక రోగులకు క్యాన్సర్ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్యం అందుబాటులోకి వస్తుందని అందరూ భావించారు. ప్రస్తుతం ఆ ఆసుపత్రి భవనాలను పరిశీలిస్తే గదులన్నీ ఖాళీగా కనపడుతున్నాయి. ఎన్నికల ముందు ప్రజల దృష్టి మళ్లించాలన్న లక్ష్యంతో భవన నిర్మాణాలను ప్రారంభించారే తప్ప క్యాన్సర్ వైద్యానికి సంబంధించిన యంత్ర పరికరాలు రోగులకు నేటి వరకు అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. ప్రస్తుతం కొంతమంది సిబ్బందిని నియమించడం ద్వారా క్యాన్సర్ రోగుల కోసం ఒక ఓపీ సెంటర్ మాత్రమే పనిచేస్తుంది. క్యాన్సర్ రోగులకు కీలకంగా వైద్యం అందించే యంత్ర పరికరాలు, లీనియర్ యాక్సిలేటర్ సెంటర్ కేంద్రం, ఎక్స్రే డార్క్ రూమ్లు, సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ ఓటీ గదులు, రోగులకు అవసరమైన వార్డుల గదులన్నీ ఖాళీగా కనపడుతున్నాయి. మరో కీలకమైన వార్డు క్యాన్సర్ను గుర్తించి రేడియేషన్ ట్రీట్మెంట్ ఇచ్చే కేంద్రం, లీనియర్ యాక్సిలేటర్ సెంటర్ విభాగంలో ఎలాంటి పరికరాలు అందుబాటులో లేవు. రాష్ట్ర విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వము స్టేట్ లెవెల్ క్యాన్సర్ హాస్పిటల్ని కర్నూలుకి ఇవ్వడం జరిగింది. అయితే 2018లో టీడీపీ గవర్నమెంటు టెండర్లకు పిలిచిన తర్వాత మరి 2019లో దాన్ని యొక్క పనులు స్టార్ట్ చేయడం జరిగింది. అయితే వైసీపీ గవర్నమెంటు వచ్చిన తర్వాత దాన్ని నత్తనడికన కొనసాగించడం జరిగింది. దాన్ని కొనసాగించిన తర్వాత హడావిడిగా అంటే 2000 లాస్ట్ నోటిఫికేషన్ వచ్చే ముందు హడావిడి దాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో ఎక్కడ కూడా ఎక్విప్మెంట్స్ లేకుండా అక్కడ ఒక రూములు తప్ప అక్కడ ఎక్కడ కూడా పేషెంట్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కానీ సిబ్బంది కానీ ఏమీ లేవు అక్కడ. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, దాదాపుగా 80 కోట్ల ఎక్విప్మెంట్స్ మన విదేశాల నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని లేకుండా అక్కడ వైసీపీ గవర్నమెంటు ఆనాడు గవర్నమెంటు ఏదో హడావిడిగా దాన్ని ప్రారంభించి ఈరోజు రోగులకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మేము ఈరోజు వైద్యశాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ దృష్టికి, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి వీటిని వెంటనే అందుబాటులోకి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే విషయాన్ని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను వివరణ కోరగా క్యాన్సర్ ఆసుపత్రి యంత్ర పరికరాలు మద్రాసు పోర్టులో ఉన్నాయని చెప్పారు. త్వరలో ఆసుపత్రికి తెప్పించి రోగులకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించి క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా రోగులకు సేవలు అందుబాటులోకి వచ్చేలాగా చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, కర్నూలు. ఒలింపిక్ డే సందర్భంగా సికింద్రాబాద్ జింఖానా మైదానం నుండి ఎల్బీ స్టేడియం వరకు ఒలింపిక్ రన్ కార్యక్రమం జరిగింది. ఈ నేపథ్యంలోనే కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ చైర్మన్ ప్రతాప్ తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా యువజన క్రీడా విభాగం అభివృద్ధి అధికారి సుధాకర్, అంతర్జాతీయ వెటరన్ అథ్లెట్ లక్ష్మణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గోపాల్, ఇతర క్రీడాకారులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఉంగుటూరు జనసేన ఎమ్మెల్యే ధర్మరాజు. ఆలయ మర్యాదలతో ధర్మరాజుకు అధికారులు స్వాగతం పలకగా వేద పండితులు ఆశీర్వచనం అందించారు. స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्ताः सर्वा वेदविधिब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यः वेदविद्यादिवेदिवे नमस्कुर्यान्ना श्रीरञ्जीर्तये देता. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.